మనకి తంత్ర జ్యోతిష ప్రకారము, వామాచార పద్ధతి ప్రకారము, కౌలాచార ప్రకారము శంబాల నగరంలో ఉండేటటువంటి పవర్స్ను మనం అట్రాక్ట్ చేసుకోవడం ఎలా, ఇది మనం ఈ వీడియోలో ప్రముఖులైనటువంటి ఆధ్యాత్మికవేత్తలు, జ్యోతిష మహాపండితులు, మా పురోహితులు అందరూ కూడా మొత్తం యూట్యూబ్ రంగాన్ని కుదిపేసి చెప్పినటువంటి ఆ యొక్క పవర్స్ని మీకు ఈజీ వేలో ఎలా అందుకోవాలి అనేటటువంటిది మనం ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను. సాధారణంగా మనం కృష్ణనామ స్మరణతో మనం పూజ చేస్తాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. ఇప్పుడు ఈ యొక్క మంత్రాన్ని సింపుల్గా ఉంది, దీన్ని చేసుకుంటే ఈ జపం నీకు ఓ ప్రాసెస్ ఉంటుంది. మామూలుగా మంత్ర జపం అందరూ చేసేస్తారు. తర్వాత దానికి మరి ఆ తత్వాన్ని మీరు దర్శించాలి, ఆ పవర్స్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఆ పవర్ని రాధాకృష్ణులు అనగానే రామ రామ కృష్ణ కృష్ణ రాధే రాధే అంటూ నార్త్ ఇండియాలో బోల్డ్ ఆశ్రమాలు ఉంటాయి, మనకు దక్షిణ భారతానికి కూడా వచ్చినాయి. మన పవర్స్ వచ్చేస్తాయా అంటే ఖచ్చితంగా వస్తాయి, కాకపోతే దక్షిణాచార పద్ధతుల్లో వస్తాయి. ఈ రాధాశ్యాముల యొక్క తత్వాన్ని, ప్రేమతత్వాన్ని వామాచారంలో కూడా మనం తెచ్చుకోవచ్చు. తర్వాత అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ చేస్తాం, ఎనర్జీని మార్పు చేస్తాం. వశిష్ఠుల వారు తారాదేవిని దక్షిణాచారంలో పూజిస్తే ఆమె కలలో కూడా దర్శనం ఇవ్వలేదు ఆయనకి. అసలు ఎప్పటికీ దర్శనం ఇవ్వకపోయేసరికి ఆయన కోపం వచ్చి చెప్పించబోతాడు. ఒరే మూర్ఖుడా, యూజ్లెస్ ఫెలో వశిష్ఠ, నీకు తెలీదా నేను దక్షిణాచారంలో చేస్తే నేను రానని? తారాదేవిని రా, నేను స్టూపిడ్. దుర్గాదేవి అనుకుంటున్నావా, లేకపోతే నేను ఇది మామూలు అమ్మవారు అనుకుంటున్నావా? తారా అంటే ఎక్స్ట్రీమ్, జ్ఞానానికి మారుపేరా తల్లి, జ్ఞానాన్ని ప్రసాదించేది. చితాభస్మం మీద వెలుగుతూ కాలుతూ ఉన్నటువంటి చితాభస్మం పైన నుంచొని ఆమె శాకిని డాకినీలు హడిలిపోతాయి మనకి, అవంతా కూడా ఆమె చేతులు కింద ఉంటే రావణాసురుడు గుండెలే పగిలిపోతాయి. రాముల వారు మాత్రం ఆయన శ్రీ మహావిష్ణువు కాబట్టి ఆ తారాదేవిని దుర్గాదేవిగా ఎనర్జీని ట్రాన్స్ఫర్మ్ చేసుకొని దర్శించగలిగాడు. అలాగే రావణాసురుడికి ట్రాన్స్ఫర్మేషన్ రాదు, పులస్య బ్రహ్మ మనవడే ఆయన, కానీ ట్రాన్స్ఫర్మేషన్ రాదు. వాడు ఒక మొండివాడు, అందువలన గుండె పగలలేదు వాడిది. మీకు అలా గుండె పగలకుండా ఉండే ధైర్యం ఉందా? ఉంటే తారాదేవిని చేసేయండి, దర్శనం అవుతుంది. వామాచార పద్ధతుల్లో చేసేయండి, ఏం పర్వాలేదు. వామాచార పద్ధతులు అంటే ఇప్పుడు మన యూట్యూబ్లో చెప్పే మహానుభావులు అలాగే మేకలను కోళ్ళను కోయడం, లేకపోతే మందు బాటిల్ పెట్టడం, ఇలా మైథునం, ఇలాంటి నాన్ సెన్స్ అంతా చేయనవసరం లేదు. మరి ఏమిట్రా అంటే అద్దెకే గురువు కావాలి, కాపాలిక సాధన చేయండి. శివుడికి చేస్తే కపాల సాధన చేస్తాడు, త్రిశూలాన్ని ధరిస్తాడు. కౌశికి డ్యాన్స్ అంటే ఏంటనో తెలియదు వీళ్ళకి. కౌశికి డ్యాన్స్ చేస్తే క్యాన్సరే రాదు, అది ఆనంద మార్గం మాత్రమే చెప్పగలిగింది. గురుదేవులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తుల వారు తాండవ నృత్యాన్ని చేశారు. తర్వాత కౌశికి డ్యాన్స్ ఆడవాళ్ళ క్యాన్సర్ రాకుండా చేశారు. సుప్రీంకోర్టులో మరి ఈ యొక్క వీధుల్లోకి వెళ్ళి ప్రొసెషన్, అంటే ఈ యొక్క ఇప్పుడు మనకు పూరి జగన్నాథ స్వామి ప్రొసెషన్ జరుగుతుంది, ఊరేగింపు. అలా ఊరేగింపు చేస్తే సుప్రీంకోర్టులో ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే మరి కృష్ణుడిగా ఆవిర్భవించి ఆ శ్రీకృష్ణుడే మళ్ళీ ఆనందమూర్తిగా వచ్చారు. ఈ రోజున కాపాలికలంతా కూడా ఆయనకి దండం పెడతారు. ఈజ్ అ రైల్వే ఆఫీసర్. కాపాలికుడు అంటే ఏదో మెళ్ళ రుద్రాక్షలు వేసుకుని లేదా స్కల్స్ పట్టుకుని అన్నీ అవసరం లేదు. అయితే అఘోరీలంతా కూడా కేదారాం ఆశ్రమం అని ఉంటుంది ఎక్కడ, కాశీలో. వాళ్ళంతా కూడా వెళ్ళి గురుదేవులైనటువంటి ఆనందమూర్తి వారి పాదాల మీద పడేవారు. విమలానంద స్వామి అఘోరీలని చెప్పుకునేటటువంటి వాళ్ళు, వాళ్ళకి శవ సాధన చేసి ఆయన శవం మీద ఆయన నిలబడి సాధన చేస్తే శవాన్ని లేపాడు ఆయన. శవ సాధన చేసిన ఒకే ఒక్క మనగాడు విమలానంద స్వామి. అలాగే కేనారాం ఆశ్రమం కొట్టండి గూగుల్లో, నేను చెప్పేవన్నీ అథెంటిక్ అయితేనే చెప్తాను. అలాగే మనకి వశిష్ఠుల వారు దాన్ని దక్షిణాచార పద్ధతుల్లోకి మార్చుకొని ఆ తర్వాత తారాదేవి దర్శనం వచ్చింది. ఇక సాక్షాత్తు మన సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడే భువనేశ్వరి అమ్మవారు, దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి సాధన చేస్తే ఆయనకి కలలో కూడా దర్శనం కాలేదు. చూడండి, ఋషులు బ్రహ్మదేవుడికే దిగాడం లేదు, మరి ఎలా? అది మానవుడికి మాత్రమే సాధ్యం.
అది ఎలా అంటే గురువు ఉండాలి. గురువు అంటే యూట్యూబ్లో ఉండే గురువులు కాదు నాయన. యూట్యూబ్లో మటన్ పెట్టాలా, చికెన్ పెట్టాలా, మందు బాటలు పెట్టాలా, మైదనం చేయాలా, ఇటువంటి నాన్ సెన్స్ బోధించేటటువంటి వాళ్ళు కాదు. సశాస్త్రీయం, సహేతుకం, సవైదికం, వైదికం, బ్రహ్మ విద్య పరంపర అది రావాలి. ఇక్కడ విద్యాతంత్రము అవిద్యాతంత్రం అని రెండు ఉంటాయి. విద్యాతంత్రాన్ని చేసినప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా సాత్వికమైనటువంటి రూపాలలో మనం వాటిని ట్రాన్స్ఫార్మ్ చేసుకోగలుగుతాం. వశిష్ఠుల వారు వైదిక పద్ధతుల్లో విద్యా పద్ధతుల్లోకి దాన్ని మార్చుకొని దర్శనం పొందారు. బ్రహ్మదేవుడు విద్యాతంత్రంలోకి మార్చుకొని భువనేశ్వరి అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్నాడు ఆయన. అలాగే లలితా సహస్రం బ్యాచీలు చేస్తారు. ఏదో చదివేస్తే వచ్చేస్తుందా లలితాదేవి, నాకు లలితాదేవి దర్శనం అయిపోయింది, నేను లలితాదేవి ఉపాసకుడిని, నాకు లలితాదేవి వరాలు ఇచ్చేసింది, నేను రోజు మాట్లాడతాను, లలితాదేవితో చాటింగ్ చేస్తాను వాట్సాప్. ఏమైనా మనిషి అనుకున్నారా ఏంటి? లేదా 2 చేతులు 2 కాళ్ళు నాకులాగా కళ్ళజోడు అవి పెట్టుకుంటుంది అనుకుంటున్నారా ఏంటి లలితాదేవి అంటే? ఏనాడో చనిపోయినటువంటి రావణ, ఇంద్రజిత్తు, కంసుడు, శిశుపాలుడు, అలా హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, విష్ణుమూర్తి కష్టపడి 10 అవతారాలు ఎత్తి 10 యుగాలు, ఎన్ని యుగాలండి, కృత యుగం నుంచి ఎన్నో యుగాలుగా కలియుగాంతం వరకు ఎత్తినటువంటి 10 అవతారాలని ఆ బండాసురుడు చనిపోయినటువంటి ఆ రాక్షసులందరినీ పుట్టించేశాడు. అటువంటి గొప్ప రాక్షసుడు వాడు. శభాస్ అంటది లలితాదేవి. ఏమంది? లలితా శాస్త్రం చదువుకోండి. కరాంగుళనకోత్పన్న నారాయణ దశాకృతి. ఈ కరం అంటే చెయ్యి, ఆ చేతుల్ని ఇలా విదిలించింది అంతే. కర అంగుళి, కర అంటే చెయ్యి, అంగుళి అంటే వేళ్ళు. కర అంగుళి అని ఇది విచిత్రం రా బాను. శిష్యుడు గురువును ఇది చేస్తున్నాడు, ఉద్ధరించాడు రా నాయన. కాబట్టి మరి నీ వల్ల నాకు దర్శనమైంది నాయన అని చెప్పి హయగ్రీవుడు అగస్త్య మహర్షిని మెచ్చుకుంటాడు. ఇలా ఉంటాయన్నమాట. అదే అగస్త్యుడు గాయత్రీదేవికి, అదే గాయత్రీదేవికి విశ్వామిత్రుడు, అదే అగస్త్యుడు తారాదేవికి, లలితాదేవికి ఇలా ఒకళ్ళొకళ్ళు కొన్ని సందర్భాల్లో శాపాలు పెట్టేసుకున్నారు. 10th క్లాస్ కూడా చదవకుండా వచ్చి డిబేట్ చేస్తారంటే తోలు తీసేస్తాను. మాకు తెల్లాకల మనోహర్ అన్న శిష్యుడు ఉన్నాడు, పాపం ఏదో పిచ్చోడు కౌంట్ అయినా. చూడండి నాది తెల్లాకల మనోహర్ అని వీడియోస్ వస్తాడు. శివుడు ఉన్నాడండి, రాముడి కృష్ణుడు లేడండి అంటాడు. వాళ్ళు రాజులేనండి, వాళ్ళు దేవుడు కాదంటే వాడు అమాయకుడు కాబట్టి వదిలేశాను. ఎవరైతే రాముడు కృష్ణుడు మనుషులు అన్న వాళ్ళని, రాముడు కృష్ణుడు మీకు చనిపోయారు అన్నటువంటి వాళ్ళని, రాముడు కృష్ణుడు శవం కుళ్ళిపోయింది అన్న వాళ్ళని నా గురువులైనా సరే ఎలా చనిపోయింది? శాస్త్రం చెప్తే సరిపోద్దా? శాస్త్రం అనే పురాణాలు చెప్తే అవన్నీ నీకు తెలుసా? రాముడు నువ్వు చూసావా? రాముడు డైనింగ్ టైంలో కూర్చొని తిన్నావా నువ్వు? రాముడు కిచెన్లోకి వెళ్ళి చూసావా? ఇవన్నీ కూడా మరి నిలదీసి అడిగాం. కాబట్టి తంత్రశాస్త్రం అంటే ఏదో గురువు గారు చెప్పేసింది ఇలా వినేసి ఎస్ అండి పుస్తకాలు రాశారా, వాల్మీకి రాంగ్, లేకపోతే వ్యాసుడు రాంగ్, ఎవడ పడితే వాళ్ళు రాసేసుకున్నారని పిడి వాదన పిడికిలేటి చంపేస్తాను, పిడికిలు గుద్దుతో చంపేస్తాను. ఒక అధర్వణ వేద పండిట్ని, ఒక ఐఐటి మెడ్రాస్లో ఫిజిక్స్లో పిహెచ్డి చేసినటువంటి వ్యక్తిని, ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ జియోగ్రఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సర్టిఫై చేసి సిబిఐ అండ్ ఆల్ ద బీహార్ పోలీస్, ద వెస్ట్ బెంగాల్ పోలీస్ arms dropouts 1995 arms dropout 1995 కొట్టి చూడండి. పురూలియా జిల్లా ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అయినటువంటి శంభాలా నగరం పురూలియా పుందాక్ ఎలా ఆకర్షించింది. జ్యోతి బసు లీగల్ గా తెచ్చుకున్నాడో ఇల్లీగల్ గా తెచ్చుకున్నాడో తెలియదు. అతను తెచ్చుకునేటటువంటి ఆర్మ్స్ వెళ్తుంటే శంభాలా గ్రామం మీద పుందాక్ మీద నుంచి వెళ్తుంటే కట్ అయిపోయి ఎక్కడికక్కడ 2-3 తుపాకులు పడితే కొన్ని 100 తుపాకులు నా గ్రామ ప్రజలంతా కూడా తెచ్చుకొని బాబు పోలీసులు వచ్చి ఇచ్చేయండి ఆయన వెనక్కి ఇచ్చేయండి అని బతిమాలుకుని ఆ ఊరు సీజ్ అయిపోయింది. అండ్ ద పోలీస్ హ్యాడ్ రిక్వెస్టెడ్ ఆల్ ద గ్రామ ప్రజల వాళ్ళ విలేజెస్ టు సరెండర్ ద వెపన్స్. అటువంటి గ్రామాన్ని సీజ్ చేసి ఆ తర్వాత అవన్నీ వచ్చిన తర్వాత పోలీసులు వెళ్ళిపోయారు. దట్ ఈస్ శంభాలా నగరం. మీ ఇష్టం వచ్చినట్టు శంభాలా నగరాన్ని నేను వెళ్ళాను, శివపార్వతులు భోజనాలు చేస్తే వచ్చేసాను, తినేసి వచ్చేసాము, ఆస్ట్రల్ ట్రావెల్ చేసేసాను. ఏంట్రా మీరు ఆస్ట్రల్ ట్రావెల్ చేసేది? మీ ఆత్మ లోపల నుంచి వచ్చేసి వెళ్ళిందా? చూసి వచ్చేసావా నువ్వు? ఏం మాట్లాడుతున్నారా? దిమాక్ ఉందా అసలు? అంత గొప్పవాడు ఆత్మ రా, నేను పీకుతాను నీ ఆత్మని. కాబట్టి ప్రవచనకారులు ఎలా చెప్తున్నారా మీరంతా? ఎవడిష్టం వచ్చినటువంటి చెప్తున్నాడు. కానీ ఒక సశాస్త్రీయంగా సహేతుకంగా మీ సాధన బలం వల్ల సైంటిఫిక్గా లాజికల్ కన్సిస్టెన్సీతో రేషనలిజంతో
మీరు నిజంగానే పవర్స్ సాధించవచ్చు. ఆ పవర్స్ ఎలా ఉన్నాయి, ఎలా సాధించవచ్చు? మరి ఈ చంద్రగ్రహణాలు, సూర్యగ్రహణాలు అందుకే వచ్చినాయి. ఆ సాధన అనేటటువంటిది మనం చేసుకోవాలి. ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా గూగుల్ చేసి చూసుకోండి. మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే, మీకు చూడాలి అని అనుకుంటే, సిబిఐ సెల్ నెంబర్ 13 బంకిపుర జైల్ దాన్ని డీల్ చేసినటువంటి ఐజీ ఆర్జీ శ్రీవాత్సవ జగద్గురు అయినటువంటి పరమేశ్వరుడి ఐడియాలజీని శ్రీకృష్ణుడు డీవియేషన్స్ లేకుండా కృష్ణుడు చెప్పాడు. అదే ఐడియాలజీని ప్రభాత్ రంజన్ సర్కార్ చెప్పారు. ఆయన ఆనందమూర్తి, ఆనంద్ మార్గ ఆశ్రమ ప్రభాండర్. ఇవన్నీ కూడా వెళ్ళండి, బర్కిత్పుర జైలుకి వెళ్ళండి, సెల్ నెంబర్ 13 రికార్డ్స్ ఉంటాయి. పుందాక్ వెళ్ళండి, ద ఫస్ట్ ల్యాండ్స్కేప్ ఆన్ ద అర్త్, అదే శంభాల నగరం. వెళ్ళి ఎన్జిఆర్ఐ అడగండి. ఎన్జిఆర్ఐలో డైరెక్టర్ ద శ్రీవాత్సవ హబ్సీ కూడా, ఆయన పేరు శ్రీవాత్సవే, ఇతని పేరు కూడా ఆర్జీ శ్రీవాత్సవే. ఎవడైతే బాబాకి హాని చేశాడో, ఎవడైతే ప్రలోభాలకి లొంగి సిబిఐ ఆయన మీద ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టి అహంకారంతో వెళ్ళాడో, కుష్ఠవ్యాధి వచ్చేసింది అతనికి. కమాన్ వెళ్ళి చూసుకోండి, ఐజీపీ శ్రీవాత్సవ ఆర్జీ శ్రీవాత్సవ ఇంటికి వెళ్ళి చూసుకోండి. మళ్ళీ బాబా కాళ్ళ మీద పడితే ఫోన్ లేని లెప్రసీని తీశాడు. ఇది పవర్స్ అంటే. సర్వేశ్వరానంద అవధూత, ఆనంద్ మార్గాశ్రమం, ద జనరల్ సెక్రటరీ కల్కట్టా, భవేశానంద అవధూత, ద జనరల్ ద సీనియర్ స్వామిజీ ఇన్ సెంట్రల్ కమిటీ మెంబర్ ఇన్ ఆనంద్ మార్గ కల్కట్టా, అండ్ ఆచార్య సమితానంద అవధూత ఇప్పుడున్నాడు ఆయన పుందాగ్లో ఆనందనగర్ లో. అదే ఆనందనగర్ అంటే అదే శంబాల గ్రామం. వెళ్ళండి. ఈజ్ ఎంబీబీఎస్, ఎండి, డిజిఓ, ఇటువంటి మెడికల్ క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి వాడు ఆచార్య దేవులైనటువంటి సవితానంద అవధూతలు గారు. ఆ కాలంలోనే ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్లు ఎంటెక్లు చేసి భవేశానంద అవధూత. మాట్లాడండి చూస్తాను. నడిచే దైవం, కదిలే దైవం, కంచి కామకోటి పీఠాధిపతులైనటువంటి చంద్రశేఖర సరస్వతుల వారు మీ నూతులో నీళ్లే వాడుకోవాలి, ఇంట్లో నీళ్లతో అభిషేకం చేయవచ్చు, కానీ నూతులో నీళ్లు మాత్రమే వాడుకోవాలి, బయట పైపుల్లో వచ్చే నీళ్లు రాకూడదు, వాడకూడదు అన్నప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్ గా ఉన్నటువంటి ఆచార్య భవేశానంద అవధూత రాకెట్స్ అంతరిక్షానికి వెళ్లే కాలంలో ఏంటి నువ్వు దేశాన్ని వెనక్కి నడిపిస్తున్నావు చంద్రశేఖర స్వామి అని నిలదీసి అడిగినటువంటి వాడు. 175 మంది హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఆర్టికల్స్ లో ఆయన తిట్టారు. తిడితే అసత్యం అయిపోద్దా, భయపడిపోతాడా? ఆ తర్వాత దేశాన్ని చంద్రశేఖర సరస్వతి వచ్చి మీరు చెప్పేటటువంటి కదిలే దైవం, నడిచే దైవం ఆయనే వచ్చి భవేశానంద అవధూత దగ్గరికి వచ్చి శబ్బాస్ రా అని చెప్పి అప్పుడు రిఫార్మేటివ్ స్టెప్స్ ని ఇన్ఫర్మేటివ్ గా ఇచ్చినటువంటి గొప్ప గురుదేవులు చంద్రశేఖర సరస్వతుల వారు. ఇది అంటే మంత్ర శాస్త్రాన్ని యంత్రశాస్త్రానికి తంత్రశాస్త్రంగా ఉండడానికి చదువు ఉండాలి, గురుదేవుల యొక్క అనుగ్రహం ఉండాలి. నోటికొచ్చినట్టు చెప్తే అయిపోద్దా? మంత్రాలు చేసేస్తాం, తంత్రాలు చేసేస్తాం, తర్వాత మరుగుమందు పెట్టేస్తాం, తర్వాత చేతబళ్ళు తీసేస్తాం, కాలు కూడా సరిగ్గా నడవు. కుంటి వెధవలు కూడా తంత్రశాస్త్రాల గురించి మాట్లాడేవాడు, బుర్రలేని వెధవలు చెప్పేటటువంటి వాడు. హిందూ మత శాస్త్రాన్ని ఆక్షేపణ చేయొద్దు, ఇతర మతాలకి ఛాన్స్ ఇవ్వద్దు. సో వామాచారం, దక్షిణాచారం, కౌలాచారం అన్నీ ఉన్నాయి. జగద్గురు ఆదిశంకరాచార్యులు మన క్షేమం కోసం అన్ని వద్దురా నాయన, దక్షిణాచారం చేసుకోండి అని చెప్పారు. మీ ఇష్టం, ఏ ఆచారాల్లో అయినా దేని పద్ధతుల్లో అయినా చేసుకోవచ్చు. చంద్రగ్రహణాలు, సూర్యగ్రహణాలు వీటిల్లో మనం చక్కగా మనం చేసుకోవచ్చు. ఆ రాశి ఫలితాలు ఇవన్నీ కూడా 12 రాశుల యొక్క ప్రభావం మీద వీళ్ళంతా కూడా చేసుకోవచ్చు. ఏ రకంగా చేసుకోవచ్చు అనేది పర్సనల్ గా నా నెంబర్ ఉంటుంది, యుఎస్ఏ నెంబర్, దానికి కాల్ చేయండి. అండ్ అగైన్ ద ఇండియన్ నెంబర్ ఉంటుంది. అండ్ వీఆర్ నాన్ కమర్షియల్ ఆర్గనైజేషన్. వ్యాపారం కోసం, డబ్బులు చిల్లర పెంకుల కోసం చేయాల్సినటువంటి అవసరం లేదు. నేను ఒక ప్రొఫెసర్ని. అండర్స్టాండ్? ఎవరైతే సీరియస్ గా తెలుసుకోవాలనుకుంటున్నారో, మీ జీవితాలను నవ్వుల పాలైనటువంటి మీ జీవితాలను బాగు చేసుకోవాలనుకుంటున్నారో, సీరియస్ గా ఉన్న వాళ్ళు రండి. బెక్కిలి వాళ్ళు చేస్తే తాట తీస్తా. కమాన్, కాంటాక్ట్ మీ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. సో నెక్స్ట్ 12 రాశుల మీద ప్రభావం ఎలా ఉంటుందో, వాటిని ఎలా చేసుకోవాలి, ఎవరికి సూట్ అవుతుందో అది మనం ఒక్కొక్క రాశికి విడిగా చెప్దాం. కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళంతా కూడా వీళ్ళు కూడా డ్యూయల్ నేచర్. సో ఫిక్స్డ్ మైండ్ ఉండాలి. మాకు ఉద్యోగాలు రావట్లేదు, ఉద్యోగాలు రావట్లేదు. ఎందుకు వస్తాయి ఉద్యోగాలు? ఎంటర్ప్రైనర్ అవ్వు, డబ్బులు లేవండి అంటే. స్థిరత్వం పెట్టుకో, 4 డబ్బులు సంపాదిస్తే సరిపోద్దా? మొత్తం 20 సంవత్సరాలు సంపాదించిందంతా ఏదో ఒక వ్యాపారంలో ఏదో ఒకలాగా వెళ్ళిపోద్ది, దైవానుగ్రహం లేకపోతే. అమ్మవారు జగన్మాత యొక్క కరుణ కటాక్షాలు ఉండాలి. ఆ సాధన బలాన్ని సంపాదించుకోవాలా. కపటగాళ్ళు, కపట గురువుల దగ్గరికి వెళితే, ఏమి రాని వాళ్ళ దగ్గరికి వెళ్తే అవుతుందా? ఇప్పుడు మీ పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్స్, ఒకరి చిరాక్ ఇవన్నీ ఎందుకు వేస్తున్నారు ఎతికెతికి? వాయ్? చదువురా, అక్కడ చదువురాని టీచర్స్ ఉంటారు. వస్తుందా చదువు? నువ్వు వేస్తావా ఆ స్కూల్లో? మరి సమాజమే నా స్కూలు, విశ్వవిద్యాలయం అది, నేను టీచర్ని.
మీరు వెళ్ళిపోయి అక్కడ అశాస్త్రీయమైనటువంటి అన్నీ చెప్తే మీకు ఏమొస్తుంది? రాదు కదా! మీ సమస్యలు ఎందుకు పరిష్కారం అవుతాయి? అంతా గుండు గీయించేసుకున్న తర్వాత మా దగ్గరికి వస్తారన్నమాట. గురువుగారు ఆళ్ళ దగ్గరికెళ్ళామండి, ఈళ్ళ దగ్గరికెళ్ళామండి, అయిపోయిందండి. ఐపీ పెట్టేసామండి. ఇప్పుడు చెప్పండి మార్గం ఏదో మంత్రమో లేకపోతే తంత్రమో ఇచ్చాండి. రూపాయి మేము ఖర్చు పెట్టం. మాకు మాత్రం కోట్లొచ్చేయాలండి. ఇవేం జరగవమ్మా. ఎంతసేపు కూడా అనాథ పిల్లలకి సేవ చేయాలా? మనం ఋషులకు సేవ చేసుకోవాలా? మనకు అదే సాధువులకి అందరికీ కూడా మంచి వాళ్ళకి ఇలా చేస్తే అవుతుంది. ఈ యొక్క సాధన దేవత లింగభైరవి, త్రిపుర భైరవి. ఆ భైరవి సాధన ఎలా చేయాలి ఏమిటి అన్నది తర్వాత నిజంగా మీలో శిష్యుడి లక్షణాలు ఒకడికి ఓపికే ఉండదు. ఫోన్ చేస్తాడు. వీడు ఫోన్ చేసినప్పుడు నేను ఎత్తేయాలా అంటే వీడికిలా నేను ఖాళీగా ఉన్నానా? నీ కర్మ వల్ల నీకు సమస్యలు ఉంటాయి. మా క్లాసులు ఉంటాయి, పూజలు ఉంటాయి, అష్టాదశ శక్తి పీఠాలకు వెళ్తాం అన్ అఫీషియల్ డ్యూటీ. మినిస్టర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ మీటింగ్స్, మా స్టూడెంట్స్ మాకు ముఖ్యంగా. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద టైమ్. నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఎవరికి కావాలా చెప్పా? ఏం చేయాలి? ఐ విల్ బి డూయింగ్, ఐ విల్ బి డొనేటింగ్. ఎంతమందిని చూసుంటాను నేను? రూపాయి ఏమన్నా డొనేట్ చేసావు నువ్వు? నువ్వు జాతకాన్ని చెప్పించుకోవడం కోసం వస్తావు మా దగ్గర. హ్యావ్ టు వెయిట్. నేను పెట్టేసి 4 రోజులు అయిపోయిందండి. ఒకడు ఉన్నాడు జుట్లు వేసుకుని రంగురంగుల బట్టలు వేసుకుని రంగురంగుల దండలు వేసుకొని బెంగళూరులో ఉండి 6 నెలలు అపాయింట్మెంట్ ఇస్తాడు. 10,000 తీసుకొని కుక్కల్లాగా వెయిట్ చేస్తారు 6 నెలలు. అప్పుడు కాలం ఇప్పుడు వెయిట్ చేస్తారు. అంటే చదువు రాదు మళ్ళా స్వీట్స్ కబూర్లు అనమాట. ప్రొఫెసర్లో మేము ఎందుకు అలా చెప్తాం? యూ హ్యావ్ టు హియర్. నీకు అమ్మవారి సాక్షాత్కారం కావాలంటే గురువు యొక్క అనుగ్రహం కావాలి, గురువు యొక్క గైడెన్స్ కావాలి. ఆ గైడెన్స్ కోసం వెళ్ళాలి, ట్రై చేయాలి. అటు వెయిట్, పేషెన్స్, శ్రద్ధ, సబూరి. 6 నెలలు 3 నెలలు వెయిట్ చేస్తే డబ్బులు కట్టి వెయిట్ చేస్తారు. రూపాయి కట్టకుండా మాకు వాట్సాప్లో పెట్టేసి చెప్పేయండి ఫ్రీగా. వెయిట్ చేస్తున్నావు. వారం రోజులు అయిపోయిందండి. నీకు ఏమన్నా రాసిపెట్టి ఉన్నావు నువ్వేమన్నా బాసువా నువ్వు? గురువు ఇక్కడ ఎంత వయసు నుంచి కాళ్ళు పిసికాం గురువుల దగ్గర. చెప్పేటప్పుడు వెరీ పేషెన్స్ ఉండాలా. అండర్స్టాండ్? బ్రహ్మాండంగా సాధన చేయండి. నిజంగా సీరియస్గా ఉన్న వాళ్ళకి నేను సాధనా మార్గాన్ని ఇవ్వడానికి ఏ విధమైన అభ్యంతరం లేదు. నాన్